నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా నాయకుల ఇఫ్తార్ విందులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ పరిధిలోని బొల్లారం డివిజన్లో ఉన్నాము. మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఇఫ్తార్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. వాస్తవానికి బొల్లారంలో ఉన్న ముస్లిం మైనారిటీ మిత్రులకి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ సమస్యలు తీరని పరిస్థితులు ఉన్నాయి. సరే, మనతో పాటు కొంతమంది మిత్రులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే, మీకు రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా ముగిసింది, ఏం చెప్తారు? अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज हमारे माइनॉरिटी को हमारे कोलन बालरेड्डी साहब, हमारे एक्स एमपीपी साहब रविंद्र रेड्डी साहब, इन लोगों सबके इफ्तार की दावत जो दिए, ये दावत के अंदर हम लोग सब माइनॉरिटी पूरा शिरकत लिए सो है और यहाँ पे आके हम लोग सब इफ्तार करे सो है। और हमारे एमएलए साहब आए थे और हमारा हरीश राव साहब आए थे और हमारे कोलन बालरेड्डी साहब, रविंद्र रेड्डी साहब, इन लोगों के सब हमारे इफ्तार दावत में सब मिले थे। और इनको हम लोग ये गुजारिश करे थे कि भाई हमारे ईदगाह में जो इसने प्लेटफार्म नहीं था बोल के गए सो साल बोले थे, तो इस साल में हमारे को ईदगाह का तामील करे सो है। तो नेक्स्ट हमारे क्या दूसरा और एक पूछे थे, ईदगाह में मीनारा वगैरह लगा हुआ ना, हमारे मीनारा नहीं है, ईदगाह सही नहीं है, वो प्लेटफार्म बना के और ईदगाह भी बनाओ बोल के बोले थे। इंशाल्लाह बना तुम बोले। और एक क्या है बोले तो हमारे जो माइनॉरिटी का कमेटी हाल है, कमेटी हाल के से भी पूछे थे, तो हमारे एमएलए साहब 2 साल पहले बोले थे, तो ये साल बोले कि ठीक है भाई करेंगे। तुम लोगों को मस्जिद के से भी पैसे होना बोले तो वो भी दिया था 10 लाख रुपये, ऐसा बोल के बोले थे। और इंशाल्लाह नेक्स्ट ये कमेटी हाल का भी काम कर तुम बोले। मेहरबानी करके हमारे एमएलए साहब और हमारे बालरेड्डी साहब सामने हो के आगे बढ़ के हमारे साथ लेके फिर के वो ये कमेटी हाल बनाए, तो अन्ना का बहुत बहुत शुक्रिया। और यहाँ पे जितने भी हम आए सो है मुसलमान भाई हमारे, इन लोगों को सब शुक्रगुजार हूँ मैं। खास करके हमारे रविंद्र रेड्डी साहब, बालरेड्डी साहब को बहुत बहुत शुक्रगुजार हूँ मैं। ఈద్గాకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీరాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు మాట్లాడారు కాబట్టి నమ్మకం ఉందా? 100% అన్న. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఈద్గా అయినా మసీద్ అయినా ఇక్కడ బొల్లారంలో మేము వచ్చినప్పుడు కొత్తలో ఇక్కడ మసీద్ లేదు, ఈద్గా లేదు. అంటే వీళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఈ రెండు నిర్మించుకోవడం జరిగింది. మరి ఎప్పుడైనా ప్రతి రంజాన్ మాసం రోజు ఈద్గాకి తనంతో సహాయంగా వచ్చి మరి మా ముస్లిం సోదరులకు ఏం కావాలి, మరి నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఏం చేయగలుగుతాను మన మైనారిటీ సోదరులకు అని చెప్పి అడిగి మరి తెలుసుకునేది ప్రయత్నం చేసేది, తెలుసుకొని మరి అదే నెక్స్ట్ రంజాన్ మాసానికల్లా అది పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుండే. అంటే ఈ ఘనత ఓన్లీ బాలరెడ్డి సార్కి, బాలరెడ్డి కుటుంబానికి జరుగుతుంది తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చెందదు. ఎందుకు తన వంతు సహాయంగా మైనార్టీకి ఎప్పుడు కూడా వెన్నుపూసలా ఎంబడి ఉండి మరి ప్రతి విషయంలో సహకారాలు అందిస్తుంటారు. ఏదైనా సరే షాదీ ముబారక్ విషయంలోనే సరే, లేక గతంలో మాకు మైనార్టీ ల్యాండ్ యాక్యుఫికేషన్ కోసము ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఆ ల్యాండ్ వెంబడే ఇప్పడం జరిగింది. మళ్ళీ అందులో కేబీఆర్ కాలనీలో మాకు మసీద్ లేకుండే, మరి ఈయన ఆధ్వర్యం, బాలరెడ్డి ఆధ్వర్యంలో, రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కొత్త మసీద్ కూడా అక్కడ నిర్మించడం జరిగింది. మరి అన్ని రకాలుగా ఇక్కడ అన్ని ఇవాళ దేశంలో మొత్తం చూసుకుంటే దేశంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ ముస్లిం నడుస్తుంది కూడా, కానీ మా బొల్లారంలో మాత్రం అందరు బతుకుతున్నారు కాబట్టి అందరు మినీ ఇండియాగా భావించే ఈ బొల్లారంలో అందరికీ సమానత్వంగా మరి ఈ ఒక రాజకీయ నాయకుడు అందరినీ సమానత్వంగా చూస్తారు. మరి ఈయన ఆధ్వర్యంలో అందరు మైనారిటీ సోదరులు ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడ కూడా పటాన్చెరు కాన్స్టిట్యూషన్ లెవెల్లో అయితే ఎక్కడ చూడలే నేను. ఆయన ఇంటి నివాసంలో మరి నిన్న నాతో చెప్పడం జరిగింది, అందరు సోదరులు వచ్చి నా ఇంటి ముందు నమాజ్ చేసి ఇఫ్తార్ చేస్తే నాకు ఆ దేవుడిచ్చే దీవెనలు అనుకుంటానని తను చెప్పిన. అంటే ఆయన మనసులో మైనారిటీకి ఉన్న గొప్పతనం, ఆ మైనారిటీకి ఉన్న ప్రేమ అభిమానాలు ఏందో అనేది సాటి చెప్పడం జరిగింది ఈసారి. ఆయన పిలవంగానే వేలకు మంది ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాన్సై మండల వేజ్లో అందరూ వస్తారు. ఎందుకంటే ఆయన మాటకు, ఆయన ప్రేమకు గౌరవం ఇచ్చి అందరూ కంపల్సరీ వస్తారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం మేము మైనారిటీ తరఫున నుంచి. మాకు సహకరించి మాకు ఎప్పుడు కూడా ఎనపూసి ఉండి మా అన్ని విషయాల్లో, మా మసీద్ కానీ ఈద్గా కానీ అన్ని విషయాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. కమ్యూనిటీ హాల్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏదన్నా కార్యక్రమం చేసుకోవాలంటే మనం రోడ్ల మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ సహకారం అవుతుందన్న నమ్మకం ఉందా? మా మైనార్టీ సోదరులకు చాలా అవసరం అన్న అది మైనార్టీ హాలు. చిన్న ఫంక్షన్లు కానీ పెద్ద ఫంక్షన్లు కాకుండా చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి మైనార్టీ హాలు చాలా అవసరము. అది ఇంతకుముందు స్థలం కబ్జాకు గురి అయితే అలాంటి స్థలాన్ని మా బాలరెడ్డి సారు అందరితో మాట్లాడి ఆ స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అదే స్థలంలో మాకు కమిటీ హాల్ కట్టిస్తే చాలా బాగుంటుంది. ఆ కమిటీ హాల్ మాకు వచ్చే సంవత్సరం వరకు పూర్తయింది అనుకోండి. మా ముస్లింల మైనార్టీ తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం బాలరెడ్డి సార్కు. అదేవిధంగా ఈరోజు వచ్చిన హరీష్ రావు అన్నగారికి, గూడెం మహిపాల్ రెడ్డి అన్నగారికి, శంబీపూర్ రాజన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మన బొల్లారంలో హిందూ ముస్లిం అనకుండా ఇంత పెద్ద ఎత్తున హిందూ సోదరులు, ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో
పాల్గొని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్న. అదేవిధంగా మన బొల్లారం మన ముద్దుబిడ్డ కొలన్ బాలరెడ్డి గారు, మన మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి గారు, మన కొలన్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ముస్లింలను చాలా ఆదరిస్తారన్న. ఫస్ట్ నుంచి కూడా కానీ మన మస్జిదులకు భూమి కేటాయించడం కానీ, మస్జిదుల్లో కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేయడం కానీ, ప్రతి విషయంలో ముస్లింలకు సారా చేసుకుంటూనే వచ్చిరన్న. వాళ్ళకు కూడా ఆ కుటుంబానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇఫ్తార్ పార్టీ సందర్భంగా వేలాది మంది హాజరయ్యారు, ఏం చెప్తారు? అబ్ క్యా బోల్తే? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह, ये हमारे जो बोलारम के लीडर हैं कोलन बाल रेड्डी साहब या रविंदर रेड्डी साहब, ये कोई इस तरीके से पहली मरतबा हम लोगों को जमा नहीं किए। ये बोलारम के हम मुसलमान वन साइडेड हम बाल रेड्डी साहब का सपोर्ट करते हैं और रविंदर रेड्डी साहब का सपोर्ट करते हैं, और जितना प्यार हम लोग देते हैं उतना ही वो प्यार हम लोगों से भी करते हैं। मैं इन दोनों भाइयों की खासियत बयान करता हूँ कि हम लोग कभी भी किसी भी काम के लिए इनके पास आते हैं तो कभी भी मना नहीं करते, अपने फैमिली मेम्बर समझकर हम लोगों का साथ देते हैं। और क्या मुस्लिम और क्या हिंदू, क्या गरीब, क्या अमीर, इनके नज़दीक कुछ भी नहीं है। ये जो इतना सक्सेस हो रहे हैं, इनके सक्सेस होने के पीछे सबसे बड़ी राज और सबसे बड़ी बात यही है कि ये भाव ताव नहीं करते हैं, हिंदू मुस्लिम नहीं देखते हैं, और अमीर और गरीब नहीं देखते हैं। बग़ैर किसी तफरीक के और हिंदू मुस्लिम देखे बग़ैर हर एक लोगों का काम करते हैं। मैं एक एग्ज़ाम्पल देता हूँ। अभी मुझे 3 महीना पहले एक काम था, तो मैं रविंदर रेड्डी साहब को नहीं बोला, मैं अंदर कुछ काम करा रहा था। इत्तेफाक से थोड़ा मजबूरी आ रही थी मेरे को। इत्तेफाक से एक दिन मुझे मुख्तार भाई फ़ोन किए कि मौलाना आपसे अन्ना बात करते। बोला कौन अन्ना? तो फ़ौरन बात लिए और आवाज़ पहचान गया, रविंदर रेड्डी साहब हैं। बोले मौलाना साहब आपका काम हो गया, जाओ आप अपना काम करा लो। मैं बोला मैं आपको बोला ही नहीं, आप कैसा कर दिए? तो लीडर ऐसा होना चाहिए जो अपने आवाम के साथ और अपने लोगों के साथ हर वक्त खड़ा रहे, उसको लीडर बोलते हैं। जिसके अंदर ये क्वालिटी हो वो लीडर है, और ये क्वालिटी दोनों भाई के अंदर है। हम दुआ करते हैं कि अल्लाह ताला इनकी उम्र को दराज करे, और हम पीसफुल जो बोलारम में रह रहे हैं हम लोग इसी तरीके से हमेशा के लिए रहते रहें। हिंदू मुस्लिम आपस में इत्तेहाद बनाकर हम लोग रहेंगे इंशाल्लाह। మనతో పాటు రవీందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అన్న, చాలా అద్భుతంగా ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ముగిసింది. ముస్లిం క్రిస్టియన్ అన్న తేడా లేకుండా మత సామరస్యం వెల్లువిరిచింది. ఇప్పుడే మీ గురించే చెప్తూ ఉన్నారు, చాలా విషయాల్లో వాళ్ళకి అండగా నిలబడుతున్నారని చెప్పి. పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం మేము. గతంలో స్వర్గీయ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండి కూడా ఈ బొల్లారం గ్రామము, ఆ రోజు కాజుపల్లి బొల్లారం చిన్న గ్రామ పంచాయతీ, అది ఈరోజు కాజుపల్లి గ్రామ పంచాయతీ, బొల్లారం అది ఆమ్లెట్గా ఉండేది. ఈరోజు బొల్లారం తెలంగాణలో పట్టణంగా విరాజిల్లుతుంది. మిన్ ఇండియాగా ఇక్కడ 1,00,000 జనాభా ఉంటారు ఇక్కడ. ఈరోజు బొల్లారం గ్రామంలో 5 మసీదులు ఉన్నాయి. 5 మసీదులు కూడా అన్నీ కూడా 4 ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి. ఒకటి మాత్రం బాబర్ కంపెనీ అతను ఇవ్వడం జరిగింది. ఆ 4 కూడా గతంలో ప్రతాప్ రెడ్డి గారు, మొన్న ఈ మధ్యకాలంలో ఇప్పుడు మేము 20 సంవత్సరాల నుంచి కూడా మా మామ చనిపోయిన తర్వాత మేమే పొలిటికల్లో బాలరెడ్డి గారే ఉండడం, ఆయన ఆధ్వర్యంలో కూడా 3 మసీదులు ఏర్పడడం జరిగింది. ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం. మైనార్టీ సోదరులు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, మేము బొల్లారంలో ఎవరు వచ్చి మా సమక్షంలో చెప్పినా కానీ, నేను ఒక హిందువు అయినా కానీ సమభాగంగా ఆలోచిస్తాను. నా శరీరంలో అన్ని భాగాలు, అన్ని మతాలు ఒకటేగా నేను భావిస్తూ ఉంటాను. మేమిద్దరం అన్నదమ్ములు కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఒక మనిషికి వచ్చి ఒక కన్ను, నీకు కుడి కన్ను కావాలన్నా ఎడమ కన్ను కావాలంటే నా శరీరంలో ఉన్న భాగాలన్నీ నాకు ముఖ్యమే. ఈ గ్రామంలో హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ కూడా మాకు ముఖ్యమే. అందరు సమానంగా భావిస్తాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ భేదాభిప్రాయం మాకు ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. మేము అందరం కూడా ఐక్యతగా వెళ్తాం. ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది ఈ ఇఫ్తార్ విందుకు. ఎమ్మెల్సీ రాజు గారు కూడా రావడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మేము ఇఫ్తార్ విందు ఈ ఇంట్లోనే ఇవ్వడం జరిగింది. ఈ ఆనవాయితీ కూడా ఫ్యూచర్లో నిరంతరం కొనసాగించాలని చెప్పి కూడా అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. మైనార్టీ సోదరులు కూడా మాకు ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులుగా మేము పేర్లు పెట్టి పిలుచుకోవడం కన్నా బావ, తమ్ముడు, అన్న అని పిలుచుకోవడమే మాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మేము కుటుంబంలో లీనమై ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఉంటాం. మాకు ఇది అదృష్టంగా భావిస్తూ ఈ మైనార్టీ సోదరుల ఆదరాభిమానాలు మాకు 20 సంవత్సరాల నుంచి కూడా లభిస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా లభిస్తాయని చెప్పి ఆశిస్తూ బొల్లారం గ్రామంలో ఇప్పుడే పెద్దల దృష్టికి ఇక్కడ మోడల్ స్కూల్ ముంగట మనం స్థలం తీయడం జరిగింది. అక్కడ ఒక షాదీఖానా నిర్మించినట్టయితే
గొప్పగా ఉంటుందని చెప్పి అందరు కోరడం జరిగింది. మేము కూడా పెద్దల దృష్టి తీసుకుపోయినాం, గతంలో కూడా తీసుకెళ్ళినాం. కాకపోతే అప్పుడు అది ప్రభుత్వ స్థలం కాబట్టి నేను మున్సిపల్ నుంచి 50 లక్షల నిధులు పెట్టి తీర్మానం చేయించడం జరిగింది. కాకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి మెలకబెట్టి అది ప్రభుత్వ స్థలం, ఎంఆర్ఓ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చినట్టయితేనే మేము ఈ మున్సిపల్ నిధులను ఆమోదిస్తామని చెప్పి కూడా మెలకబెట్టడం. అంతలో మాకు మున్సిపల్ పోయి అలా జిహెచ్ఎంసీలో విలీనం కావడం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో రాబోయే ఎలక్షన్లో కూడా అందరు సహకారాలు తీసుకొని ఏ రిజర్వేషన్ వచ్చినా కార్పొరేటర్ చేజిక్కించుకొని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు ఫ్యూచర్లో షాదీఖానా గొప్పగా నిర్మించే ప్రయత్నం చేస్తాం చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం కొలన్ బాలరెడ్డి గారు చేయడం కాదు, మైనార్టీ సోదరులు ఎంతో శ్రమించి దగ్గరుండి వాళ్ళ ఇంటి ఫంక్షన్ లాగా వంటలు చేపించడం కానీ ప్రతి చిన్నది పెద్దది కూడా వాళ్ళు పాల్పంచుకోవడం ఎంతో ఆనందం. మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా పేరు పేరున మైనార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సోదరి మనలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. మోహన్ సాబ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.